నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళకి ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది. మనం ఇప్పుడు గమనిస్తే లాంగ్వేజెస్ లో డిఫరెన్స్, తర్వాత రూపురేఖల్లో డిఫరెన్స్. వాళ్ళు హెచ్చు ఆర్యన్ ఫీచర్స్ తో ఉంటారు, వీళ్ళు హెచ్చు దేశీ ఫీచర్స్ తో ఉంటారు. మనకి ఇప్పటికీ వ్యత్యాసం కనిపిస్తూనే ఉంటుంది. ఒక కొన్ని కులాల్లో హెచ్చు కనిపిస్తుంది. ఈ తెల్లగా కనుముక్కు తీరు చక్కగా ఉన్న వాళ్ళని చూస్తే ఇది ఆర్యన్ ఫీచర్స్ తో ఉన్నాడు. అక్కడ ఎక్కడి నుంచో అలా వచ్చుంటాయి. కానీ ఆర్యులు శుద్ధంగా ఆర్యుల్లాగానే లేరు. ఎందుకంటే వాళ్ళు మగవాళ్ళు వచ్చారు మెయిన్గా, వాళ్ళకి ఆడవాళ్ళకి వచ్చారు. ఈ దేశీయమైనటువంటి స్త్రీలను వివాహాలు చేసుకున్నారు. చేసుకుని వాళ్ళని వాళ్ళ యొక్క మతంలోకి మార్చేసుకున్నారు, ఆర్యమతం. అదేమిటంటే ఆర్యమతం మెయిన్ గా యజ్ఞాలు, యాగాలు, వర్ణధర్మం, వర్ణాశ్రమ ధర్మాలు వాళ్ళు పాటించేవారు. ఈ అసలు మొదట్లో ఆర్య సమాజంలో 4వ వర్ణం లేదు, 3 వర్ణాలే. ఆర్య త్రైవర్ణిక అని అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ముగ్గురే. ఈ 3 వర్ణాల వారు వృత్తులను బట్టి ఏర్పాటైంది. వీళ్ళు అందరూ సమానంగా ఉండేవారు. మనకి భారతంలో ధర్మవ్యాధిని చరిత్ర చూస్తే గొప్పగా వేదాలు చదువుకున్న ఒక బ్రాహ్మడి కంటే కూడా మాంసం అమ్ముకునేటువంటి ధర్మాత్ముడైనటువంటి కసాయివాడు, ఆయనకి గురువు కాగలిగిన వాడు. ఎందుకు? ఎప్పుడు తన ధర్మాన్ని తాను పాటిస్తే అని. ఆయన ధర్మం అంటే ఏమిటి అవన్నీ చెప్తాడు. ఒక కౌశికుడు అయిన బ్రాహ్మణి, వాళ్ళందరూ సమానంగా ఉండేవారు. గురువు యొక్క స్థానం లభించగలదు అని అంత సమానత్వాన్ని వాళ్ళు పాటించేవాడు. కానీ ఆ 3 వర్ణాలు వాళ్ళు ఏం చేశారంటే తమ యొక్క ఇంటాక్ట్నెస్ కాపాడుకున్నారు. ఎట్లా? వాళ్ళు డిస్టింక్ట్, వీళ్ళు ఆర్యులు అని తెలియాలంటే ఉపనయనము అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ 3 వర్ణాలకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, అంతేకాకుండా ఆర్యులు వచ్చిన వాళ్ళు త్రైవర్ణిక అంటే తెలుపు, ఎరుపు, నలుపు గల వాళ్ళు కూడా ఆర్యులు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాగి రంగు, నలుపు తిరిగిన వాళ్ళు, కాస్త పొట్టుగా ఉన్నవాళ్ళు, అంత మంచి ఫీచర్స్ ఉండిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళ ఆ వనితలను వివాహం చేసుకోవడం వల్ల అంత మిక్స్డ్ సొసైటీ వచ్చేసి ఎవరెవరిని వివాహం చేస్తున్నారు వాళ్ళు కలిపేసుకుని ఎవరినైతే వాళ్ళు జయించారో వాళ్ళని బానిసలుగా చేస్తున్నారు. అలాగా శూద్రవర్ణం ఏర్పాటు అయింది అనేది మన ఆర్ఎస్ శర్మ గారు రాసినటువంటి శూద్రవర్ణం ఎలా పుట్టింది అందులో కూడా చెప్పారు. ఆర్యుల్లోనే రుణగ్రస్తులు, ఆర్యుల్లోనే మరి తప్పులు చేసిన వాళ్ళు, ఆర్యుల్లో వర్ణాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు. అంటే మళ్ళీ వివాహాలు అనులోమం విలోమం అని ఎక్కువ వర్ణం వాడు తక్కువ వర్ణం అమ్మాయిని చేసుకోవచ్చు, కానీ ఎక్కువ వర్ణం ఉన్న స్త్రీ, ఉన్నత జాతి స్త్రీ తక్కువ అని చేసుకోవడం వీళ్ళు అతి విలోమ వివాహం. ఆ వివాహం చేసుకున్న వాళ్ళందరినీ వాళ్ళు అతి శూద్రులుగా పరిగణించారు. వేరే మిశ్రమ వివాహాలన్నింటినీ మన మనుధర్మ శాస్త్రంలో ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి దాని తర్వాత అగ్నివల్కుడు ఈ కులాలన్నీ క్లాసిఫై చేశాడు. 2 వర్ణాలు కలిస్తే ఒక కులం ఉంటుంది. కులాలు అనేవి శూద్రుల్లోనే ఉన్నాయి, పై వారిలో లేదు. పై వారిలో వర్ణాలే ఉన్నాయి. ఈ విధమైనటువంటి డిస్టింక్షన్ వాళ్ళు తీసుకొచ్చి బై ప్రివెంటింగ్ ది అప్పర్ క్యాస్ట్ లేడీ మ్యారీయింగ్ ఏ లోవర్ క్యాస్ట్ మ్యాన్, they thought they are preserving the purity of blood, ఆర్యన్ బ్లడ్ మేము కాపాడుతున్నాం అని చేశారు. అంటే ఇలాగా 3-4 రకాలుగా శూద్రవర్ణం తయారైంది. వాళ్ళందరినీ ఏం చేశారంటే, కొంచెం డివేట్ అవుతున్నాను, ఏం చేశారంటే వాళ్ళ యొక్క వ్యవసాయ పనులకు వాడుకున్నారు. వాళ్ళకి భూమి మీద హక్కు లేదు. ఒక బ్రాహ్మణి దగ్గర, ఒక క్షత్రుడికో, ఒక వైశ్యుడికో వాళ్ళు పనులు చేసి పెట్టారు. అందులోంచి వచ్చిందే బ్రాహ్మణి ముఖమాశిష బాహురాజన్ యొక్క ఈ యొక్క శ్లోకం ఉందే, ఇది మనం ప్రతి పూజా విధానంలో చదువుకుంటాం. ఎందుకంటే ఇది మర్చిపోకుండా రాని గుర్తు చేసేటువంటి శ్లోకం ఇది. వాళ్ళ పెద్దవాళ్ళు వీళ్ళు సేవ చేయాల్సిన వాళ్ళు అని చెప్పేటువంటి శ్లోకం. ఇది ఋగ్వేదంలోనే ఉంది అని కొందరు అంటారు. ఎందుకంటే ఋగ్వేదంలో ఉన్న పురుషోక్తంలో ఇది ఉంది. కానీ యాక్చువల్ గా ఇవన్నీ కూడా మారుతూ వచ్చే రూపాలు. ఈ శూద్రవర్ణం ఏర్పడిన తర్వాత
ఈ శ్లోకాన్ని తీసుకెళ్లి ఆ పురుష సూక్తంలో పెట్టడం జరిగింది. అది ఋగ్వేదంలో ఉంది అని కొందరు అంటారు. ఇది విషయం. ఏమైనా సరే శర్మ గారు అదే అంటున్నారు, ఆర్ఎస్ శర్మ గారు. మరి కొశాంబి, డిడి కొశాంబి అదే అంటున్నారు. శూద్రవర్ణం ఇక్కడ ఉన్నటువంటి జాతుల వారితో ఏర్పాటైంది. యుద్ధంలో మా బందీలుగా, ఖైదీలుగా వచ్చిన వారు, వారిని మీరు సేవకులుగా చేస్తున్నారు, అదే శూద్రవర్ణం అంటున్నారు. ఈ అతి శూద్రులు వాళ్ళలో ఇంకా తక్కువ వాళ్ళు, మరి వీళ్ళందరూ అతి శూద్రులు అయ్యారు అని చెప్తున్నారు.